ఒక అనైక్యత కనబడింది కానీ నైక్యత కానీ మరి కనబడలేదు. అదే సైక్యత పార్టీకి సంబంధించినటువంటి అదే వ్యక్తితో మరి ఎన్డీఏ కూడా కూటమి కట్టింది. మళ్ళీ మహాగఠబంధన్కి ఆయన జంపింగ్ జపాంగ్ లాగా అటు ఇటు ఇటు అటు మారారు. ఇన్నిసార్లు దాదాపుగా 4 సార్లు ఆయన అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారారు. 9 సార్లు సీఎంగా చేశారు. మరి అప్పుడు లేనిది కూటమి ఎవరితో కడుతున్నాము, ఏం కడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు కదా మీరు. మేడము కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు ఇక్కడ ఈ ఛానల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ కొన్ని రోజులు చేసిన నాది తర్వాత ఇది ఇక్కడ ప్రొఫెషన్ కొంత అండి. నేను పొలిటీషియన్ కాదు. నేను పొలిటీషియన్ ప్రజాస్వామ్యం అక్కడ నేను లేను. నేను వాళ్ళు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయట్లేదు. నన్ను ప్రశ్నించే రైట్ లేదు ఎవరికి. ఎస్ ఎస్ మీకు సమస్య కాదనుకుంటే అక్కడ కలిసి కూటమిగా పోటీ చేసిన తర్వాత వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత విడిపోయిన పుట్టిన అన్నదమ్ములే విడిపోతున్నారు. ఒక కుటుంబం ఉన్నోళ్ళే విడిపోతున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వచ్చినప్పుడు అక్కడ భేదాభిప్రాయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళు విడిపోయారు, బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. అంతే, అలాగా చెప్పదలుచుకున్నాను. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు విడిపోయారు అంతే. అక్కడ అల్టిమేట్ గా ఎవరితోటి ప్రజలు సుఖంగా ఉంటారు, ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ అంత ఆషామాషిగా కాదు. సుమారుగా 200 సీట్లు, 243 సీట్లలో సుమారుగా 200 సీట్లకు దరిదాపుల్లో ఉన్నాము అంటే అక్కడ ప్రజలు నిశ్చితంగా మేమే అక్కడ సో బీజేపీకు అంటే ఎన్డీఏ కూటమి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమము, శాంతి భద్రతలు కల్పించడం, మౌలిక సదుపాయాల్లో కల్పించడంలో ముందుండడం కావచ్చు, ఇవన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్కి మళ్ళీ పట్టం కట్టే దిశగా ప్రజలు ఓటేశారని అంటారు. రైట్ రైట్ ఇక లింగం యాదవ్ గారితో మాట్లాడుతుంది. ఒక్కటే అంశం మేడం, ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సామరస్యమైన పాలన, సుఖవంతమైన పాలన మీద ప్రజలకు ఎక్కువ దృష్టి మళ్ళకుండా వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు కానీ ఏవి కానీ రాజకీయ అంశాల నుంచి ఇబ్బంది కలగకుండా ఉంటే వాళ్ళు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో చేస్తారు. అభివృద్ధి అనేది ఇవాళ నేను చేసింది మీరు చేయాల్సిందే, రేపు ఇంకోరు వచ్చిన తర్వాత ఇంకోరు కూడా చేయాల్సిందే. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది మేమే చేస్తాం, మీరే చేసిందని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలను సుఖంగా ఉండనియాలి, ప్రశాంతంగా పనిచేసే విధంగా పాలన జరగాలి. రైట్ రైట్ లింగం యాదవ్ గారు ఫైనల్గా చెప్పండి. మొత్తానికి మీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖరారైనట్టుగానే ఉంది. ఇప్పటికే గాంధీ భవన్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటిది మనం చూసాం లైవ్లో.